నా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంకూరు అమ్మదన్ గారు మరియు ఇక్కడికి హాజరైనటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు మరియు మండలం నుంచి వచ్చినటువంటి వివిధ హోదాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ, మండల కన్వీనర్లందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 6 నెలల కాలంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు మొత్తం కింద స్థాయి నుంచి ఎదుర్కోవడం జరిగింది. అంటే స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఇలాంటి కేసులు పెట్టవచ్చు, ఇలా కూడా ఏదించవచ్చు అనే విషయం మీద గురువులుగా వారైతే నెక్స్ట్ గురువులు మించిన శిష్యులుగా మనం అయిన తర్వాత వాళ్ళు 10 వడ్డీ చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎప్పుడు చూడాల. సంబంధం లేని విషయాలలో కూడా కేసులు పెట్టడం, మరి ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడం, ఈ వ్యతిరేకతలో మొట్టమొదటిసారిగా దాదాపు 65 లక్షల మంది రైతులకు సంబంధించి 12,000 కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించడం జరగాలి, కానీ 100 కోట్లలో కేటాయించడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ మొత్తం అంతా కూడా ఏదో కూడా ఈ రోజు రైతు సుప్తా వ్యవస్థ పోవడం జరిగింది. ఈ కారణంగా మరి కార్యకర్తలు మనమందరం కూడా ఆర్గనైజ్ చేసే దాంట్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. మొక్కలన్న గారు త్వరగతిగా ఆ విషయం మీద అడుగులేస్తున్నారు. మండల కన్వీనర్ల తర్వాత అన్ని మోర్చా అధ్యక్షులు మొత్తం స్ట్రక్చర్ అంతా అయిపోతాయి. కమ్యూనికేషన్ అనేది మరి ఇన్ఛార్జ్ గారు కొంతమందితో మాట్లాడితే కింద స్థాయికి చేరాలంటే కంపల్సరీగా మినిమం ఫోన్ కాల్ అనేది అవసరం. ఎన్ని మెసేజ్లు వచ్చినా ఇవన్నీ ఉపయోగం లేదు. ఉదాహరణకి మక్బూల్ అన్న గారు ఒక 6 మందికి మండల కన్వీనర్లు ఫోన్ చేస్తే అక్కడ మండల కన్వీనర్ల నుంచి సర్పంచులకు, ఎంపీటీసీలు వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ నుంచి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయికి వెళ్ళింది అనుకోండి, ఒక సాటిస్ఫాక్షన్. ఎక్కడో మండలాల కాడ నుంచి ఈరోజు ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎక్కడో మండలాల నుంచి ఒక వ్యక్తి వీడికి రావాలంటే, మెసేజ్లు రావాలంటే కాని పని. కాబట్టి ఆ స్ట్రక్చర్ అంతా ఎలా నిర్మించాలి, ఎలా ముందరకు పోవాలనే విషయం మీద మక్బూల్ గారు ఆల్రెడీ డిస్కస్ చేశారు. తన మనసులో అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా జరగబోయే రోజుల్లో మనం అందరము కూడా దగ్గరగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నాం. ప్రతి కార్యక్రమాన్ని కలుసుకట్టుగా చేస్తాం. రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా నిలపడానికి మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రైతు యొక్క సమస్యల మీద కలెక్టరేట్ కు పోరాడడానికి చేస్తున్న ఈ దాని మీద ఆర్గనైజర్ గా ప్రతి కమిటీలో ఉన్నటువంటి నాయకులంతా ఖచ్చితంగా హాజరయ్యే విధంగా మండల కన్వీనర్లు మరియు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా మీరంతా ముఖ్య భూమికి ఉంచి ఈ యొక్క 13వ తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జగన్.